Ready to move in premium triplex villas at Kollur APR Projects. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాట మనం వినే ఉంటాం. కాకపోతే ఆ శిలలను శిల్పాలుగా మార్చడం వెనుక ఉన్నటువంటి కష్టము నిజంగానే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అంటే సనాతన హైందవ ధర్మానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ఏదైతే దేవతా విగ్రహాలను తయారు చేస్తూ మన భారతదేశానికే కాకుండా ఇతర దేశాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే మనం వెనకవైపు చూస్తున్నటువంటి శిల్ప కళలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తయారు చేసినట్టువే. దాదాపు 1960 నుంచి కూడా ఈ యొక్క కళాశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కళల పట్ల ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇటువంటి శిల్పాలను చెక్కించడంలో ప్రావీణ్యం పొందుతున్నారు. నిజంగా ఇవన్నీ కూడా పూజకి సిద్ధంగా ఉన్నటువంటి విగ్రహాలు. అంటే ఎవరైనా దేవాలయం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళని సంప్రదిస్తే దానికి అనుగుణంగా అంటే కాలమానం ప్రకారము ఈ యొక్క విగ్రహాలను తయారు చేసి అందజేయడం జరుగుతుంది. దానికంటూ కొన్ని ప్రమాణాలు కూడా వీళ్ళు పాటిస్తూ ఇక్కడ శిలలను నిర్మిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా సిద్ధమైనటువంటి శిలలు. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు, తయారీ దశలో ఉన్నటువంటి శిలలను మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ నుంచే కాకుండా కాంచీపురం నుంచి ఈ యొక్క రాయి అనేది తీసుకొని వచ్చి అంటే ఆ ఒక్క దేవతా విగ్రహానికి సంబంధించినటువంటి రూపు, ఆ ఒక్క కొలతలను బట్టి ఇక్కడ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. తిరుపతిలో నిజంగానే ఇది కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు. అంటే ఇటీవల మనం రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒక వెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచే ఆ ఒక్క సీతారామ లక్ష్మణులు విగ్రహాలను తయారు చేసి పంపించినటువంటి ఈ ఒక కళాశాల నుంచే మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు, చాలా వరకు కూడా విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ తయారు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ విద్యని అభ్యసిస్తూ అంటే కళల పట్ల ప్రావీణ్యం పొందినటువంటి విద్యార్థుల చేతే ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అసలు దీనికి సంబంధించి మనము మాట్లాడదాం. విశ్వరూప్ గారు ఉన్నారు, అదేవిధంగా కలాప అనేటువంటి ఇక్కడ చాలా ఏళ్ళుగా అనుభవం ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, విశ్వరూప్ గారు నమస్తే. సార్, ఏంటి నిజంగానే ఈ యొక్క కళలని బయటికి తీసుకురావాలంటే చాలా ప్రావీణ్యం కావాలి, దానికి సంబంధించినటువంటి కొంత ఎక్సర్సైజ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క కాలేజీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ విగ్రహాలను తయారు చేయడం వెనుక ఎటువంటి కష్టం ఉంటుంది, అసలు భారత సనాతన ధర్మానికి సంబంధించి కూడా కొన్ని నియమాలు పాటించి కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది ఇక్కడ? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కళాశాలను 1960లో స్థాపించారు. స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కళలను పోషించాలి, ఈ శిల్పకళాకారులు లేకుంటే ఈ కళలు కనపడకుండా పోతాయి, కాబట్టి ఈ శిల్పులను పోషించాలనే ఉద్దేశంతో ఈ శిల్ప కళాశాలను ఏర్పాటు చేయడం అనేది. ఇక్కడే తమిళనాడు నుంచి కొందరు శిల్పులను తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ శిల్ప కళాశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే ఇక్కడ ఆంధ్రదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాలు కానీ తయారు చేసేటువంటి కట్టేటువంటి దేవాలయ నిర్మాణాలలో వాటికి కావాల్సినటువంటి విగ్రహాల నిర్మాణం అంతా కూడా ఇక్కడ నుంచే చాలా వరకు టెంపుల్స్కు తయారవుతూ ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ కూడా కాలమానం ప్రకారము ఆలయంలో వాస్తు ప్రకారము ఆలయ నిర్మాణాన్ని బట్టి కాలమానం ప్రకారము ఈ విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రాచీనమైన శిల్పశాస్త్రాన్ని అనుసరించి మాత్రమే ఈ కళలను ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రమాణం తగ్గకుండా శాస్త్రోక్తంగానే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 128 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 2000 మంది పైన ఉన్నారు విద్యార్థులు కూడా. వారంతా కూడా ఎండోమెంట్స్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లలో ఇది యాక్చువల్గా స్వయం ఉపాధి కొరకు ఏర్పాటు చేసినటువంటి శిల్ప కళాశాల. కాబట్టి వీళ్ళు ఉద్యోగాన్ని ఆశించకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క స్వయం ఉపాధిగా ఈ విద్యను అభ్యసించి వారు ఈ కళలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
ఇదే విధంగా బయట కూడా కొన్ని ప్రైవేటు శిల్పశాలలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈ పని చేసుకుంటూ. ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉంటారు ఈ విగ్రహాల తయారీలో? దాదాపు మీరు చేసేటువంటి విగ్రహాలు కొన్ని దశాబ్దాల పాటు కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది వివిధ దేవాలయాల్లో. సో దానికి సంబంధించి ఒక కాలమానం కావచ్చు, మీరు చెప్పినట్టు అంటే కొన్ని తయారు చేసే విధానాలు కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అవి ఎలా ఉంటాయి సార్? ఈ ప్రమాణం అంటే శిలా పరీక్ష అనేది మొట్టమొదటిగా జరుగుతుంది. శిలల యందు పొరలు వాటి యొక్క లక్షణాలు చూసి మంచి శిలను మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రాచీన శిల్పులందరూ కూడా మనకు తమిళనాడులో దొరికేటువంటి కృష్ణశిలను మనకు ముఖ్యమైన శిలగా, ఇది అభిషేకానికి పనికొచ్చేటువంటి శిలగా చూసి ఇది మంచి శిల అనేది వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఈ శిలల్లోనే ఎక్కువ శిల్పాలు చేయడం జరుగుతుంది. గర్భాలయాల్లో స్థాపించేటువంటి శిలలన్నీ కూడా ఈ కృష్ణశిలతోనే తయారు చేస్తారు. దీంట్లో స్త్రీ పురుష నపుంసక శిలలని ఉంటాయి. వాటిలో స్త్రీ శిలను స్త్రీ విగ్రహాలకు, పురుష శిలను పురుష విగ్రహాలకు, నపుంసకలు ఇతరులైనటువంటి పీఠాలు మొదలైన వాటికి ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడ శాస్త్ర ప్రమాణం తగ్గకుండా వీలైనంత వరకు వాటిలో పొరలు ఏవి లేకుండా గర్భాలయంలో నిర్మించేటువంటి విగ్రహాలు కాబట్టి, అంటే శాస్త్రము తప్పినప్పుడు, కొలతలు తప్పినప్పుడు దానివల్ల వచ్చే ఫలితాలు కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఒక కన్ను మనం నయనోన్మేళనం అనేది ఒకటి భాగం ఉంటుంది విగ్రహం చెక్కిన తర్వాత ప్రతిష్ఠ చేసేప్పుడు. ఆ నయనోన్మేళనం చేసేటప్పుడు కన్ను పై ఊర్ధ్వ దృష్టి కానీ, అధో దృష్టి కానీ, పార్శ్వ దృష్టి కానీ ఉన్నప్పుడు వాటి వల్ల జరిగేటువంటి ఫలితాలను కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందువలన శాస్త్ర ప్రమాణం తప్పకుండా స్థపతులు ఆచరించేటువంటి విధానం అంతా కూడా శిల్పశాస్త్రోక్తంగానే, శిల్ప ప్రమాణాలకు తగిన విధంగానే తయారు చేస్తారు. ఇక్కడ దీనికి ఏదైనా అంటే హెచ్చు తక్కువలు కానీ, లేకపోతే చేసేటప్పుడు ఏదైనా కొంత తప్పిదం జరిగితే దాన్ని ఎలా మళ్ళీ పరిష్కారం చేస్తారు? ఇక్కడ శిల్పశాలలో జరిగేటువంటి విగ్రహాల నిర్మాణంలో ఏదైనా పొరపాటు జరిగితే అంగాలు మాత్రం విరిగిపోతే మాత్రం వాటిని తీసి పక్కన పెడతా ఉన్నారు. మీరు చూడవచ్చు, కావాలంటే పక్కన ఉన్నాయి. పొరలు వచ్చేసి అది విరిగిపోతే అది అభిషేకానికి పనికిరాదు, అంటే ప్రతిష్టకు పనికిరాదు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టకు పంపించరు. మళ్ళీ నూతనంగా ఇంకొక విగ్రహాన్ని తయారు చేసి. మనతో పాటు కాలాప అనేటువంటి చాలా సంవత్సరాల పాటు ఈ ఒక విగ్రహాల తయారీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడదాము. అంటే కాలాప గారు మొదట నుంచి కూడా విగ్రహాల తయారీలో ఒక బండరాయిగా ఉన్నటువంటి రాయిని శిల్పుగా, అంటే ఒక విగ్రహాన్ని ఆకారంగా తీసుకురావడానికి మొదటి నుంచి మీరు స్కెచ్ వేస్తున్నారు. దాని తర్వాత ఉండేటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ శిల్ప కళాశాలలో విద్యార్థులకి 4 సంవత్సరాలు విద్యను తెలియజేస్తారు. అందులో ప్రతిమా థియరీ, తర్వాత అంటే థియరీ అంటే విగ్రహ లక్షణం, అట్లానే విగ్రహానికి కావాల్సిన డ్రాయింగు, తర్వాత ప్రాక్టికల్స్ అన్నీ కూడా అక్కడ 4 సంవత్సరాలు విద్యార్థులకు నేర్పిస్తారు. ఆ 4 సంవత్సరాలు విద్యాభ్యాసం నేర్చుకొని పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే ఇక్కడ శిల్ప కళాశాలలో వర్క్ ఇచ్చి అంటే విగ్రహాలు తయారు చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉత్తీర్ణత పొంది ఉంటారు కాబట్టి అక్కడే దాదాపుగా చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్కింగ్కి ఒకరు ఉంటారు, తర్వాత అసిస్టెంట్ స్థపతి గారని పర్యవేక్షణ కొరకు ఇంకొకరు ఉంటారు. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ రాయి ఇక్కడ అంటే శిలను తయారు చేసుకుని వచ్చిన తర్వాత ఇది మార్కింగ్ చేసిన శిల అండి. ఇదంటే ఇది 3rd స్టేజ్ అంటాము. అంటే ఫస్ట్ స్టేజ్ రాయి ఈ విధంగా ప్లెయిన్గా వస్తుంది. ప్లెయిన్గా వచ్చిన విగ్రహం మీద మొదటిసారి డ్రాయింగ్ వేసుకుంటాం. అక్కడ కొంతవరకు వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడున్న విగ్రహానికి ఉన్నట్లుగా అంటే అది 2nd స్టేజ్ అంటాము. అది ఆ 2nd స్టేజ్లో అంగాలు అంటే హస్తాలు కానీ, ఈ హస్తాలు కానీ, ఈ ముఖాలు కానీ, ఇక్కడ ఉండే బాడీ స్ట్రక్చర్లు కానీ కరెక్ట్గా ఏదైతే శిల్ప కళాశాలలో శాస్త్ర ప్రమాణంగా కొలతలు చెప్పబడి ఉన్నారో తాళమానాన్ని అనుసరించి దాన్ని అనుసరించే ఇక్కడ మనం డ్రాయింగ్ వేస్తాము. ఆ డ్రాయింగ్కి అనుగుణంగా 2వ స్టెప్ వర్క్ జరుగుతుంది. ఈ స్టెప్లో ఆభరణాలు అక్కడక్కడ మాత్రం కొద్దిగా కనబడతాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం 3rd స్టెప్ అంటాం. ఈ 3rd స్టెప్లో ఏమవుతుందంటే అంటే 3వ విధానం ఆభరణాలు బాగా పూర్తిగా అంటే వేళ్ళు తర్వాత ఆభరణాలు ఇట్లాంటి ఈ ఆభరణాలు సూచికలు ఇట్లాంటి అంటే ఈ డిజైన్స్ ఏ విధంగా వస్తాయో అవన్నిటినీ దాదాపుగా అంటే దాదాపు 75% వర్క్ చేసుకునే విధంగా 3వ స్టేజ్లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత వెనకాల భాగం అంతా కూడా తీసేసి తర్వాత 4వ స్టేజ్లో మళ్ళీ ఇంకొకసారి డ్రాయింగ్ ఉంటుంది. ఆ 4వ స్టేజ్లో డ్రాయింగ్ అయ్యేటప్పుడు దాదాపుగా విగ్రహం 90% వరకు పూర్తవుతుంది.
ఆ తర్వాత మేము చూస్తాము. ఆ తర్వాత అసిస్టెంట్ స్థపతి గారని ఫైనల్గా అంటే తుది మెరుగులు దిద్దడం కోసం వాళ్ళు కూడా వచ్చి పర్యవేక్షణ చేసి తర్వాత మళ్ళీ ప్రిన్సిపాల్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఏ విధంగా కూడా శాస్త్ర ప్రమాణాలకి విరుద్ధంగా ఏ ఒక్కటి కూడా చేయబడవు. ఎందుకంటే ఇది అన్నట్టు టీటీడీ శిల్ప కళాశాల చాలా పవిత్రమైన ఆలోచనలతోటి చాలా దూర ఆలోచనతోటి మామూలు ఆలోచనలు కావు. ఒక సంస్థని ఒక శిల్ప కళాశాలని నడపడం అంటే టీటీడీ లాంటి సంస్థకే సాధ్యమవుతుంది, కానీ జనరల్గా సాధ్యమయ్యే పని కాదు. ఇంకా బయట వర్క్షాపులు అంటే దాని కథ వేరు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏమంటే విద్యార్థుల్ని టీటీడీనే తయారు చేసి వాళ్ళకి స్వయం ఉపాధి చేత వర్క్ ఇచ్చి వాళ్ళ జీవనోపాధి కూడా ఉంటుంది. సో శాస్త్రానికి ఏ విధంగా విరుద్ధం కాకుండా హైందవ ధర్మాన్ని నిజంగా కాపాడేటువంటి శిల్ప కళాశాలలో మేము పనిచేస్తూ ఉన్నందుకు చాలా గర్వపడుతూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడ మార్కింగ్ శిల్పిగా దాదాపు 15 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. తర్వాత శిల్ప కళాశాలలో కూడా 15 సంవత్సరాలు, సుమారు ఒక 10 సంవత్సరాలు చేసాం. అంటే విద్యార్థులు కొంతవరకు నేర్పించాం, తర్వాత ఇక్కడ కూడా చేస్తాం. నిజంగా చెప్పాలంటే మా పూర్వజన్మ సుకృతం. ఎన్నో దశాబ్దాల పాటు పూజలు అందుకునేటువంటి విగ్రహాలు తయారు చేస్తారు. ఒక విగ్రహం తయారు చేసేదానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు, అంటే మన భారతదేశం కాకుండా ఇతర దేశాలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏ దేశాలకు వెళ్ళాయి? చాలా దేశాలకు వెళ్ళాయండి. నిజంగా అమెరికాకి అయితే కొలరాడో కానీ, తర్వాత కొలంబో, ఇట్లా దేశాలకి, లండన్ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. మారిషస్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అట్లా సింగపూర్కి, మన శ్రీలంక కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చాలా దేశాలకి అంటే మన టెంపుల్ దేవాలయం కట్టుకునే ముందు వాళ్ళు టీటీడీకి సంప్రదిస్తారు. అంటే ఎందుకంటే ఇక్కడంటే శాస్త్ర ప్రకారం తయారు చేస్తారు కాబట్టి అన్నట్టు కలకాలం నిలబడి ఉండాలి కాబట్టి కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాల పాటు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు టీటీడీ వారిని సంప్రదిస్తారు. సంప్రదించిన తర్వాత వాళ్ళకి ఫార్మాలిటీస్ అన్ని కొంత ఉంటుంది, అంటే పద్ధతులు. దాని ప్రకారం చేసిన తర్వాత టీటీడీ కొన్ని దేవాలయాలకి, అంటే వెంకటేశ్వర స్వామి, పద్మావతి విగ్రహాలు ఫ్రీగాను, మిగిలిన విగ్రహాలకి కొంత అంటే నామమాత్రపు సబ్సిడీ రేట్లు తీసుకుని మిగిలిన విగ్రహాలు తయారు చేసి ఇస్తారు. ఇక్కడ దాదాపుగా 70 మంది శిల్పులు, అంటే అక్కడ శిల్ప కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మంచి ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల వరకు ఇప్పటివరకు ఇక్కడ తయారు చేస్తున్నారు? ఇక్కడ నాకు తెలిసినంత వరకు దాదాపు 9.5 అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నారు. 9.5 అడుగుల వరకు. దాంట్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది టీటీడీకి సంబంధించింది కాబట్టి ఈ సంస్థకి ఎక్కువ వస్తూ ఉంటాయి. మిగిలిన విగ్రహాలు, రాముల వారి విగ్రహాలు ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువ వస్తూనే ఉంటాయి. నిజంగా చాలా ఆసక్తిగా మనము చూడొచ్చు దీన్ని. ఇటువంటి కళల పట్ల అందరికీ ఆసక్తి ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మంచి ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని విస్తరించే క్రమంలోనే ఇటువంటి కళలకు ప్రావీణ్యము, ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే 1960 నుంచి కూడా ఇటువంటి విగ్రహాల తయారీలో విద్యార్థులకి ప్రావీణ్యం పొందడమే కాకుండా వాళ్ళని సనాతన ధర్మం వైపు నడిపించేటువంటి క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి కళాశాలను ఏర్పాటు చేసింది. నిజంగా ఇక్కడ ఏర్పాటైనటువంటి ఈ ఒక శిలలన్నీ కూడా, విగ్రహాల రూపాలన్నీ కూడా పూజలు అందుకునే క్రమంలో ఇవన్నీ కూడా తయారై ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మన భారతదేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క విగ్రహాలని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క విగ్రహాల తయారీ వెనక కూడా కొంత కాలమానం ప్రకారము సనాతన ధర్మాన్ని ఆచరించి ఎప్పుడైతే పూర్వము ఉన్నటువంటి ఆచార వ్యవహారాలని అంటిపట్టుకొని ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలతో చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క శిలల పట్ల, ఈ కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ యొక్క కళాశాలని సంప్రదించండి. మరోవైపు ఎక్కడైనా దేవాలయం నిర్మాణం చేయాలన్నా కూడా ఆ ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం సంప్రదించాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలను కూడా సంప్రదించండి. అటు వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకి అంటే పూర్తిగా ఉచితంగా వాళ్ళు అందజేస్తున్నారు. దాంతోపాటు కూడా మిగతా విగ్రహాల తయారీలో మాత్రం కొంత నామినల్ ప్రైజ్ అనేది తీసుకొని వాళ్ళ విగ్రహాల ఏర్పాటుకు ఇక్కడ నుంచి సహాయక సహకారాలు అందిస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అటు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కళల పట్ల ప్రావీణ్యం పొందండి. మరోవైపు ఏదైనా దేవాలయాల నిర్మాణం చేయాలన్నప్పుడు అక్కడ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నా పేరు కే మనోజ్. నేను 10th తర్వాత ఈ కోర్సులోకి వచ్చాను. మా నాన్న కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. నా ఇంట్రెస్ట్ మీద దీంట్లో చేరాను అనమాట. ఇది 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు. దీంట్లో ఏముంటుందంటే 6 కోర్సెస్ ఉన్నాయి.
స్టోన్, మెటల్, వుడ్, ఆర్కిటెక్చర్, కలంకారీ, పెయింటింగ్ ఇలా అని సుదై సిమెంట్లో చేయడం, అలాగా 6 కోర్సెస్, ఒక సర్టిఫికేట్ కోర్సు. ఇప్పుడు దాన్ని కూడా మనీ ఇస్తున్నారు. 4 ఇయర్స్ తర్వాత మన ఉపాధి కోసం అని 1.5 లక్ష ఇస్తారు. బయటికి వెళ్ళి మనం సొంతగా వర్క్షాప్ పెట్టుకొని చేయడానికి అలా ఇస్తారు. నేను స్టోన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. ఇది ప్రాసెస్ ఏంటంటే మనం వాడే రాయి వచ్చి కాంచీపురం కృష్ణశిల అని ఆ రాయి వాడతాం. ఇది ఓంకార ధ్వని వస్తుంది ఈ రాయిలో, ఘంటానాదం ఈ రాయిలో. ఇది ఉత్తమైన రాయి మనం వాడేది. ఇది ప్రాసెస్గా చేస్తారు. ఫస్ట్ డ్రాయింగ్ వేసుకుంటారు. ఒక స్టోన్ ఎంచుకొని డ్రాయింగ్ వేసుకొని రఫ్ కట్ చేసుకుంటా కొంచెం కారు చేసుకుంటా లాస్ట్లో ఫినిషింగ్ చేస్తారు. అన్నీ శాస్త్రబద్ధంగా చేస్తారు. నేను కాలేజీలో ఇప్పుడు ఎగ్జిబిషన్ హాల్లో రాముడు కొట్టాను. రాముడు ఈ సెకండ్ ఇది ఆండాలు. మళ్ళీ వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి పెట్టారు కదా, అది నేను చేసిందే. నా పేరు అనిల్ కుమార్. నేను శిల్ప కళాశాలలో చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ స్టోన్ డిపార్ట్మెంట్. ఈ కాలేజీలో 6 విభాగాలు ఉన్నాయి. 1 ఆలయ నిర్మాణం, 2 శిలాశిల్ప విభాగము, 3 సుధా విభాగము, 4 మెటల్ విభాగము, 5 వుడ్ డిపార్ట్మెంట్ విభాగము, 6 పెయింటింగ్ విభాగం. నేను స్టోన్ విభాగంలో ఉన్నాను, శిలాశిల్పంలో. ఈ శిలాశిల్ప విభాగంలో 4 సంవత్సరాల కోర్సు. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు సోప్ స్టోన్లో చేస్తారు. ఈ గ్రానైట్ రాయి కాకుండా మెత్తగా ఉంటుంది రాయి. దాంట్లో ముందు అనుభవం కోసం చేపిస్తారు. ఆ తర్వాత 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ గ్రానైట్ స్టోన్లో చేపిస్తారు. ముందుగా ముడి రాయిని ఒక లెవెల్గా చేసుకొని డ్రాయింగ్ వేసుకొని 4 స్టేజ్ల్లో 4 డ్రాయింగ్ల ద్వారా చేస్తారు. అడుగు విగ్రహానికి 10 రోజులు 20 రోజులు టైం పడుతుంది. విగ్రహాన్ని బట్టి టైం పెరుగుతుంది. వీటికి మిషన్లు, టూల్స్ ఇవన్నీ కావాలి. విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఏమైనా సరే కాశ్యప శిల్పశాస్త్రం బట్టి దాన్ని బట్టి చేస్తాం విగ్రహాలు.